లూకా సువార్త 10వ అధ్యాయం 38వ అధ్యాయాన్ని 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప చూపించడంలో నీకంటే ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. మానవుని జీవితానికి కావలసినంతటి చాలినంతటి నీ సన్నిధినిచ్చి బలపరిచి దినాలు గడిచే కొద్దీ నీ కార్యాలను నూతనపరిచే దేవుడు అని నేను ఆరాధిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యేకంగా ఈ కుటుంబం కోసం మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొత్త నిబంధనలో 3 గృహాలు కనబడతాయి. ఇది మొదటి గృహం. ఈ గృహంలో ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభువుని ఒక ఇంటిలోకి చేర్చుకుంటే ఏం జరుగుతుంది? ఇది బేతనియ ఇల్లు. ప్రభువుని చేర్చుకోవడం వల్ల వారు మరణంలోంచి జీవంలోనికి దాటిన వారయ్యారు. ఇండ్లు ఎంత మంచిదైనా, అది డూప్లెక్స్ హౌస్ అయినా, చాలా పెద్ద భవనమే కట్టుకున్న ప్రభువుని ఆహ్వానించకపోతే, ఆ ఇంట ప్రభువు లేకపోతే, ఆ ఇంటిలో ప్రభువుకు స్థానం లేకపోతే మరణంలోనే ఉంటాం. మరణంలోంచి జీవంలోనికి దాటే అవకాశం లేదు. బేతనియ గృహంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, మరణంలో నుంచి జీవంలోనికి దాటిన అనుభవం. కేవలం లాజరు మరణించటం కాదు, లాజరు మరణించి అతడు మరణంలోంచి జీవంలోనికి దాటటమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువును అంగీకరించిన వారై ఉండి మరణంలోంచి జీవంలోనికి దాటిన వారు అయ్యారు. ఇది మొదటి మాట. రెండవ మాట, కుటుంబం అనగానే ఇల్లు కాదు, వ్యక్తులు. బిల్డింగ్ కంటే హృదయం ముఖ్యం కాదు. మంచి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో రోజు పోటాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? కొన్ని ఫోన్స్ వస్తుంటాయి నాకు అర్ధరాత్రి పూట, అన్నయ్య పెద్ద గొడవ జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మామూలు ఇల్లు కాదు, 3 అంతస్తులు ఇల్లు. అది గొడవ జరిగిందంట, కోడలు కొడుకు గొడవ పడ్డారు. ఇద్దరు గొడవడి వచ్చి పడింది ఎవరి మీద అంటే తల్లి మీద. ఏం చేయమంటారు అన్నయ్య అని. కుటుంబం లోపల ప్రభువుని చేర్చుకోవడం వల్ల సంబంధాలు సరిగా ఉంటాయి. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. పన్నెండవ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుందాం. మార్తా ఉపచారం చేసింది, లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు. మరియా చాలరా. ప్రభు ఇంటిలోనికి వచ్చాక మరణంలో నుంచి జీవంలోనికి దాటడం మాత్రమే కాదు, రెండవ సంగతి ఏమిటంటే సంబంధాలన్నీ సరి అయ్యాయి, కుదుటపడ్డాయి.
ఏ ఇంట ప్రభు ఉంటాడో అంతకుముందు ప్రభు అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో ఏముంది? నేను అడిగిన ప్రశ్న ఏంటిరా? ప్రభు బేతనే ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడిన తర్వాత మొట్టమొదటి ఆయన ఎదుర్కొందేమిటి? సణుగుళ్ళేగా. ఎంత గొప్ప ఇల్లు అయినా సణుగుడు ఉంటే ఉండదు. కానీ రెండవ దఫా మనకు రాసిన ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్తలో సణుగుడు లేదు. ఏమైపోయింది? లాజరు మొట్టమొదటిసారి గైర్హాజరు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రతిసారి ఆయన దగ్గర నుంచి తీసుకునేది మరియా, ఆయన వాక్యం, ఆయన మాటలు ఇవే. కానీ ఇప్పుడు ఆయనకి ఇచ్చేదిగా మారింది. మార్తలోనూ లాజర్లోనూ మరియలోనూ అనూహ్యమైన మార్పు ఆయన ఇంట్లోకి రావడం వల్ల జరిగింది. ఎవరిని మనం ఇంటికి ఆహ్వానిస్తున్నాం? ఇవాళ ఈ ఇంటికి మంచి అతిథి ఎవరు? గొప్ప అతిథి ఎవరు? ఎవర్రా? ప్రభువేనా? వెంకటరత్నమా? ప్రభువే కదా. కాబట్టి మన ఇంటికి మనం మొట్టమొదట ఆహ్వానించవలసింది ఎవరు? ప్రభువుని. ప్రభువుని ఆహ్వానిస్తే మరణంలోంచి జీవంలోనికి దాటిన వాళ్ళు అవుతారు. సంబంధాలన్నీ కుదటపడతాయి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కాస్త మజ్జిగ పోసుకొని తాగి హాయిగా పండుకుని ప్రశాంతంగా ఉంటే అది సమాధాన గృహం. ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? కోట్లు ఉండొచ్చు, నెమ్మది లేకపోతే. మీరు ఆలోచించండి. ప్రభువుని చేర్చుకొని వారు తమ ఇంటిలో అశాంతిని అట్టి పెట్టుకుంటారు తప్ప సంబంధాల మధ్యలో సరైన సమాధానం ఉండదు. ఈ ఇంటిలో మనం నేర్చుకోవాల్సిన 2 పాఠాలు ఇవి. ఇది మొదటి ఇల్లు. రెండో ఇంటి దగ్గరికి వెళ్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. నాలుగవ వచనం. అతడు దూత వైపు తేరి చూచి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా చేరాయి. నువ్వు యొప్పేకు మనిషిని పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించి ఉన్నాడు. అవుదా? ఇప్పుడు ఆ ఇంటిలో దేవుని పరలోకపు స్వరం వినపడింది. పరలోకపు స్వరం వినపడింది. పరలోకపు స్వరం ఏ ఇంట వినపడుతుందో ఆ ఇంటిలో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే ఆచారబద్ధమైన భక్తిలో నుండి రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఇల్లు అయినా. చాలా గృహాలు ఉంటాయి, వాళ్ళు భక్తిగా ఉంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, ధర్మకార్యాలు చేస్తుంటారు. ఆ ధర్మకార్యాలు సమాజానికి ఇష్టంగా ఉంటాయి, పరలోకానికి కూడా జ్ఞాపకార్థంగా ఉంటాయి. కానీ వారిలో ఏముండదో తెలుసా? చూడండి దయచేసి. పరలోకం చెప్పిన మాట ఏమిటంటే
ఆ వ్యక్తి ఎలా రక్షణ పొందాలో చెప్తాడు అని. పదవ అధ్యాయంలో 43వ వచనం చూడండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ఆగుదాం. ధర్మ కార్యాలు ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు, అంత మాత్రమే కాదు వారు నీతిగా బ్రతుకుతూ ఉండొచ్చు. వాస్తవానికి ఈ వ్యక్తి శతాధిపతి. పరిపాలించబడుతున్నవారు యూదులు, పరిపాలించేవారు రోమావారు. రోమా వారిలో 100 మంది సైనికుల మీద అధికారితను. శత అంటే అంతేగా, శతమానం భవతి అంటారు కదా. శత అంటే 100 అని. 100 మంది సైనికుల మీద అధికారితను. అతనికి యోధా మతం అంటే అభిమానం వచ్చింది. యోధా మతాన్ని అవలంబించటం ప్రారంభించాడు. యోధా మత ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డాడు. కానీ మతపరమైన భక్తిలో శ్రేష్టంగా బ్రతుకుతున్నాడు, కానీ రక్షణ తెలియదు అతనికి. యొప్పేకు పంపించు, అతడు వచ్చి మీకు రక్షణ గురించి చెప్తాడు అనే పదం ఉంటుంది ఈ 10వ అధ్యాయంలోనే. మీరు ఆలోచిస్తే అనేక గృహాల్లో భక్తి ఉంటుంది, నామకార్థమైన భక్తి ఉంటుంది. అది పరలోకానికి అంగీకారంగా ఉండొచ్చు, భూమికి అంగీకారంగా ఉండొచ్చు, కానీ క్రియలు దేవునికి ఇష్టం అవ్వచ్చు, కానీ హృదయం దేవునికి ఇష్టం కాకపోవచ్చు. పాపం నుంచి విడిపించబడకపోవచ్చు. పాపం నుంచి విడిపించడానికి ఒకే ఒక్క రక్తం, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఇక అంతకు మించి పాపాన్ని కడగలిగింది ఏమీ లేదు. వీళ్ళకి తెలిసిన భక్తి ఆచారయుక్తమైన భక్తి. ఎవరు ప్రభువుని తమ గృహంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడతారో అలాంటి వారు మరణంలోంచి జీవంలోనికి దాటడం మాత్రమే కాదు, కుటుంబ సంబంధాలు సరవుతాయి. అంతేకాదు, ఎవరు పరలోకపు స్వరాన్ని తమ గృహంలో వింటారో అలాంటి వారు తమతో పాటు తమ ఇంటి వారిని, తమ బంధువులందరినీ రక్షించుకున్న వారు అవుతారు. ఈ కొర్నేలి ఇంటిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను రక్షించబడితే సరిపోదు, నా ఇంటి వారందరూ, నా రక్త సంబంధులందరూ అందరూ రక్షించబడాలి. మర్చిపోకండి, మనం లెక్క చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఎవరి కోసం? నీకు నీ చెల్లికి పడదు, నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు ఆమె ఏమవ్వాలని కోరుకుంటావు? నువ్వు నరకంలో ఉండాలని కోరుకుంటావా? ఆస్తి తగాదాలు ఉన్నాయి నీకు నీ చెల్లికి. అమ్మ ఆమెకు ఒక అరకరం ఎక్కువ ఇచ్చిందని కోపం నీకు. చెప్పండి, ఆమె పరలోకం రావాలని కోరుకుంటావా? కోరుకో. ఏం కోరుకుంటావు? నిజంగా రక్షించబడితే నీకేముండాలి? నీకు తెలుసా, ప్రతివాన్ని తన సహోదరుని నుంచి లెక్క అడుగుతాడు దేవుడు. సువార్త చెప్పవలసిన బాధ్యత మనది, వారి రక్షణ విషయమై బాధ్యత కూడా మనదే. అందుకనే కొర్నేలికి ఈ మాట చెప్పిన తర్వాత కొర్నేలి ఏం చేశాడో చూడండి 10వ అధ్యాయంలో. ఇరవై 24వ వచనం. మరునాడు వారు కైసరేలో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, వినండి, ఇప్పుడు ఎవరెవరిని పిలిచాడు? తానొక్కడే రక్షించబడాలనే ఆలోచన కాదు, తన బంధువులందరూ, తన స్నేహితులందరూ, అంటే ఎవరు పరలోక స్వరాన్ని వింటారో తన బంధువులందరి రక్షణ, తన ముఖ్య స్నేహితుల రక్షణ గురించినటువంటి బాధ్యత కలిగిన ఇల్లుగా ఇల్లు ఉంటుంది. ఆచారబద్ధమైనటువంటి భక్తి కానీ, సాంప్రదాయబద్ధమైన భక్తి కానీ, ఇది మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన బంధువుల్ని కానీ, మన స్నేహితుల్ని కానీ రక్షించదు. ఏ ఇంటిలో పరలోకపు స్వరం వినపడుతుందో ఆ ఇంటిలో జరిగేది ఏమిటి? దైవాత్మ కార్యం జరుగుతుంది, వారందరూ రక్షించబడిన వారు అవుతారు. ఆలోచించండి. చాలా సంవత్సరాల క్రితం ఏలూరు మీటింగ్స్లో వాక్యం చెప్తున్నాను నేను.
ఆయన పేరు జిమ్ అని స్టార్ట్ అవుద్ది, ఫారినర్. ముందు మాట్లాడాడు. అమెరికన్ బ్రదర్ నసిమికి సంబంధించిన ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ 10 తరాలైంది మేము ప్రభు నమ్ముకుని, మాకు ఒక ప్రత్యేకమైన బరియల్ గ్రౌండ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్లో ఎప్పటి వరకు అందరూ మారు మనసు పొందిన వారే పాతిపెట్టబడ్డారు అన్నాడు. మారు మనసు పొందిన వారు ఒక్కరు కూడా లేరు. మా 10 తరాలలో అందరూ మారు మనసు పొందారు, అందరూ అదే బరియల్ గ్రౌండ్లో పాతిపెట్టబడ్డారు అన్నాడు. నాకు అనిపించింది అప్పుడు, ప్రభువా, నా కుటుంబం భూమి మీద ఎన్ని తరాలను ఉంచుతావో వారందరూ రక్షించబడడానికి సహాయం చేయని ప్రార్థన చేశాం. ఒక్క కుటుంబమైనా మన బంధువుల సంగతి ఏమిటి? ఇల్లు బంధువుల రక్షణకు గృహంగా ఉండాలి, స్నేహితుల రక్షణకు ఉపయుక్తమైన గృహంగా ఉండాలి. దేవుడు చెప్పిన పరలోకపు స్వరానికి లోబడి సీమోను పేతురుని పిలిచారు. అవునా? మీరే ఆలోచించండి. ఆయన ఎవరు? బాగా చదువుకున్నాడా? పిహెచ్డి చేశాడా? ఎంఏ ఎంఫిల్ ఏమైనా చేశాడా? ఏం చేస్తున్నాడు ఆయన? చేపలు పట్టుకుని ఆయన పిలిపించానంటే, శతాధిపతి ఒక చేపలు పట్టుకుని ఆయన పిలిపిస్తే దేవుడు చెప్పాడు, అబ్బాయి నేను నిన్ను మనుషులు పట్టేవాళ్ళగా చేస్తాను వెళ్ళని. అదొక్కటే క్వాలిఫికేషన్. దేవుడు ఎవరిని పిలిపించమన్నాడో వారిని పిలిపించడం అనేది ఈ కొర్నేలు ఇంటిలో జరిగింది. ఆ ఇంటికి వచ్చిన బంధువులందరూ రక్షించబడ్డారు, స్నేహితులందరూ రక్షించబడ్డారు. రక్షింపబడని వాడు ఒక్కడూ లేడు ఆ రోజు ఆ ఇంట్లో. ఇప్పుడు ఆలోచించండి, మన ఇంట్లో అందరూ మరణంలో జీవంలోనికి దాటారా? అందరి మధ్యలో సఖ్యత ఉందా? మన బంధువులందరూ రక్షించబడ్డారా? మన స్నేహితులు ప్రభు దగ్గరికి వచ్చిన అనుభవం ఉందా? లేకపోతే మనం ఇంకా ప్రార్థనలో లోటుగానే ఉన్నాం. ప్రభు స్వరం వినే దగ్గర మనం విధేయులంగా లేము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం. అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం. ఎవరు వాళ్ళు? మొదటి వచనంలో ఆకుల ప్రిస్కెల్లా అనేవాళ్ళు. అటు తరువాత ఒరే 3 చదవరా. వారి వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. అవును, ఏ కుటుంబం అయినా దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఉండాలి, ప్రభువుని చేర్చుకున్న కుటుంబంగా ఉండాలి, పరలోక స్వరానికి విధేయత చూపించే కుటుంబంగా ఉండాలి, దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఉండాలి. దేవుని సేవకునితో విభేదించే కుటుంబాలు దీవించబడవు. దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఈ కుటుంబం ఉంది. ఆలోచించండి, ఈ కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా మీకు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సేవకునితో కలిసి నివసించారు, సేవకునితో కలిసి ప్రయాణించారు, సేవకునితో కలిసి పనిచేశారు, సేవకుడు ఉండమన్న చోట ఉన్నారు. ఈ కుటుంబానికి ఉన్న ఆధిక్యత ఇది. అంటే సేవకునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చిన కుటుంబం ఆకుల ప్రిస్కిల్లల కుటుంబం. ఈ కుటుంబం వల్ల వీళ్ళు సామాన్యులు కాదయింది, అసమానులయ్యారు. ఏ వ్యక్తి 3వ ఆకాశానికి తీసుకుని వెళ్ళబడ్డాడో ఆ వ్యక్తి ఆ గుడారంలో ఉన్నాడు. ఏ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షంగా దమస్కులో కనిపించాడో ఆ వ్యక్తితో వారు తమ గుడారంలో ఉన్నారు. ఆ వ్యక్తికి తమ గుడారంలో ఇంత చోటు ఇచ్చిన కారణం చేత వీరు ఏ స్థాయికి వెళ్ళారో తెలుసా మీకు? చూడండి, మీరు 18వ అధ్యాయంలోనే
26, 27, 28 వచనాలు. తరువాత అతడు అతన్ని చేర్చుకోవాలని సహోదరులకు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తున్నాడు. తరువాత యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. వినాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి అపోల్లో విద్వాంసుడు, పండితుడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలన్నీ ఎరుగునతను. కానీ అతనికి యేసే క్రీస్తు అని తెలుసు, కానీ ఆయన మరణించాడని కానీ ఆయన తిరిగి లేచాడని కానీ అటు తరువాత ఆయన వాగ్దానం చేశాడని కానీ ఆ వాగ్దానం పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడని కానీ పాపం అతనికి నాలెడ్జీ లేదు. ఒక పండితుణ్ణి సర్వసత్యంలోనికి నడిపించినటువంటి కుటుంబం ఈ కుటుంబం. క్రీస్తు ప్రభువుని ఎరిగేటట్టు, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చబడే సత్యం అనే దగ్గరకు నడిపించిన కుటుంబంగా ఈ కుటుంబం ఉంది. పండితుడిని సహితం వాక్యంలో చూడండి ఎంత చక్కగా రాస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. మీరు చూడండి 24, 25 వచనాలు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులలు విని అతని చేర్చుకొని దేవుని మార్గము ఏం చేశారు? మరి పూర్తిగా, అంటే ప్రభు యొక్క దైవత్వం వీరి ద్వారా అకుల ప్రిస్కిల్లల ద్వారా స్పష్టంగా అపోల్లోకి అందింది. అంటే సర్వసత్యంలోనికి నడిపించడానికి ఈ కుటుంబం కారణమైంది. సర్వసత్యం అనంటే యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపెట్టుకోండి, ఇంకేం కాదు. ఆయన దైవత్వం అర్థమైతే అంతకు మించి కావాల్సింది ఏం లేదు. అంతేకాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ వృత్తి ఏమిటి? డేరాలు కొట్టడం కదా. కానీ ఒక మాట చూపించి ముగిస్తాను. దయచేసి మీరు రోమాపత్రిక దగ్గరికి రండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. ఒరే కొద్దిగా గట్టిగా చదవండి ఎవరైనా. క్రీస్తు యేసునందు నా జత పని వాళ్ళైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చటకైనను తెగించిరి. అవుతారా? కలిసి పని చేయడం కాదు. వీళ్ళకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే పౌలు కోసం తమ ప్రాణం పెట్టాలని. సేవకుడు ప్రాణాలు మన ప్రాణాలకు అడ్డం వేసుకోవాలనుకుంటాం, కానీ సేవకుడి ప్రాణానికి మన ప్రాణం అడ్డం వేస్తామా? జరిగేదేనా? ఈ కుటుంబం ఏ కుటుంబం? త్యాగసహితమైన కుటుంబం ఈ కుటుంబం. సేవకునితో కలిసి పనిచేసిన కుటుంబం, సేవకునితో కలిసి ప్రయాణించిన కుటుంబం, సేవకుడు ఉండమన్న చోట ఉన్న కుటుంబం, సేవకుని కోసం తమ ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడిన ఈ కుటుంబం. కానీ వీళ్ళు కేవలం డేరాలు కుట్టేవాళ్ళు. కానీ చివరికి చదవండి ఏమని రాస్తుందో. ఏమని రాస్తుంది? వారి ఇంట ఉన్న సంఘమునకును. అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే దేవుని గుడారాలు, సంఘం అంటే దేవుని ఇల్లు. నిజమైన ఇల్లు ఏది? నీవు పరిశుద్ధాత్మనికి ఆలయమని నీవు ఎరగవా అంటాడు. అవునా? నీలో యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్నాడని నీవు ఎరగవా అంటాడు.
అంటే మనం ఎవరో చెప్పండి? మనుషులు నివసించే గుడారం కాదు, దేవుడు నివసించే గుడారాలుగా అనేకులను తయారు చేసిన కుటుంబం ఈ కుటుంబం. ఆశ్చర్యం కదా. ఆ ఇంటిలో సంఘం ఉంది. అంతేకాదు, పౌలు గారు ఓ మాట అన్నాడు, ఈ కుటుంబానికట మనమందరం రుణస్థులు అంట. చదవండి ఎందుకో. నేను మాత్రం కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ జనులలోని సంఘముల వారందరూ. అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని ఎరగని వారు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారు. యోధావారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ. అంటే మనం కూడానా? మాట్లాడలేదు మీరు. మనం అన్యజనులు అంటారండి మీరు? యూదులేండి మీరు, కాదుగా, అన్యజనులమేగా. అన్యజనులలో ఉన్న సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకని? ఓ ఇంటికి అన్యజన మధ్యలో ఉన్న సంఘాలన్నీ కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి అని పౌలు గారు అన్నాడు. కారణం చెప్పన, వీళ్ళ సంరక్షణ, వీళ్ళు అడ్డం పడిన విధానం, పౌలును చూసిన విధానం, పౌలును చేర్చుకున్న విధానం. పౌలు కంటే ముందుగా రోముకు వెళ్ళారు వీళ్ళు. పౌలు ఇంకా రోమాకి వెళ్ళలా, ఫీబేను పంపించాడు ఈ పత్రిక రాసి. దానికంటే ముందుగానే ఈ కుటుంబం రోమ్ వెళ్ళి రోములో ఒక సంఘాన్ని ప్రారంభించి తమ ఇంటిలో ఒక సంఘం ఉండడానికి కారకులయ్యారు వీళ్ళు. అన్యజనుల మధ్య సేవ జరిగించిన కుటుంబం ఈ కుటుంబం. ఆలోచించండి, అనేక మందిని దేవుని గుడారాలుగా, దేవుని నివాస స్థలాలుగా మార్చడం అనేది ఓ ఇంటికి ఇవ్వబడిన ఆధిక్యత. 3 ఇళ్ళ గురించి చెప్పాను. మొదటి ఇల్లు ఏదో చెప్పండి. బేతనియాలో మనం ఏం చూసాం? ఇంటివారు మరణంలో నుంచి సంబంధాలు చక్కబడడం. రెండో ఇల్లు కొర్నేలి ఇల్లు. కొర్నేలి ఇంటిలో పరలోకపు స్వరం విన్న కుటుంబం. ఆ కుటుంబం వల్ల ఏం జరిగింది? బంధువులు, స్నేహితులు రక్షించబడ్డారు. అవునా? తర్వాత మూడో ఇల్లు అకులా ప్రిస్కెలల ఇల్లు. వీళ్ళు ఏం చేశారు? సేవకునితో కలిసి పనిచేశారు, సేవకునితో కలిసి ప్రయాణించారు, సేవకుని కోసం తమ ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు. అలాంటి ఇల్లు వారు సామాన్యమైన గుడారాలు కుట్టేవాళ్లే కానీ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి దేవుని నివాస స్థలాలుగా మార్చి తమ ఇంటిలో ఒక సంఘం ఏర్పడడానికి కారకులు అయ్యారు. అంతేకాదు, పౌలు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వీరు అన్యజనులందరూ వీరికి రుణస్థులు. అంటే నేను ఇలా అనుకుంటాను, పౌలు గారు ఈ పత్రిక రాయడం వెనక ఎవరున్నారు? రోమాలో నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. పౌలుకి ఏముంది? ఈ కుటుంబం గుర్తొస్తే. అవునా? నేను బందర్ వస్తున్నాను అనుకోండి, ఎవరెవరు జ్ఞాపకానికి వస్తారు? మీరు చెప్పండి. నేను మచిలీపట్నం వస్తున్నాను, నాకు ఎవరు గుర్తొస్తారు? ఊహించి చెప్పండి మీరు. రాజు గుర్తొస్తాడు, ఏలియా గుర్తొస్తాడు, లాజరస్ గుర్తొస్తారుగా. అంటే ఇక్కడికి రావాలంటే ఎవరి ముఖాలు జ్ఞాపకానికి వస్తాయి? రోముకు రావాలంటే ఎవరి ముఖాలు జ్ఞాపకానికి వస్తాయి? అవునా? అంటే ఒక సేవకుని అంతరంగానికి ఆదరణ కలిగించే కుటుంబాలుగా మన కుటుంబాలు, దేవుని స్వరానికి విధేయత చూపించే కుటుంబాలుగా మన కుటుంబాలు, దేవునికి నివాస స్థలాలుగా మన కుటుంబాలు ఉండడానికి ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.